నమస్తే మిత్రులారా, నేను మీ శ్రీనివాస్ చౌహాన్ అడ్వకేట్. మిత్రులారా, చట్టపరమైన సమస్యలకు పరిష్కారాలు అనే ఈ పుస్తకం, ఇందులో ఎలాంటి అంశాలను పొందుపరచడం జరిగింది అని అంటే ఒక ప్రశ్న ఒక జవాబు. ఒక ప్రశ్న ఏంటి అంటే, మనము నివసించే ప్రాంతంలో ఏదైనా సివిల్ కేసు ఫైల్ చేయవచ్చా? సో మిత్రులారా, మన దేశంలో సివిల్ వివాదాల పరిష్కారాల కోసం సిపిసి, సివిల్ ప్రొసీజర్ కోడ్ అనే చట్టం అమలు ఉన్నది. ఇందులో 158 సెక్షన్స్ ఉంటాయి. అందులోని సెక్షన్ 16 ఏం చెప్తుంది అంటే, ఏదైనా ఒక వివాదము, ఒక సివిల్ వివాదము ఇద్దరు వ్యక్తుల మధ్య లేదా రెండు గ్రూపుల మధ్య సంభవించినప్పుడు ఎక్కడ సివిల్ సూట్ ఫైల్ చేయాలి, సివిల్ కేసుని ఫైల్ చేయాలి అనే అంశం గురించి ఈ సెక్షన్ 16 అనేది చాలా స్పష్టంగా వివరణ ఇస్తుంది. అయితే సివిల్ విషయాలు అని అంటే భూమికి సంబంధించిన వివాదాలు, డబ్బుకు సంబంధించిన వివాదాలు, అగ్రిమెంట్ మరియు కాంట్రాక్ట్ కి సంబంధించిన వివాదాలు, మార్టిగేజ్ కి సంబంధించిన వివాదాలు, ఇవన్నీ కూడా సివిల్ వివాదాలు. అయితే సివిల్ కేసులు ఫైల్ చేసేటప్పుడు మన స్థిర నివాసం ఎక్కడైతే ఉంటుందో అక్కడ ఆ కేసును ఫైల్ చేయాలంటే కుదరదు, చెల్లుబాటు కాదు. మనం ఏ ఆస్తి గురించి కేసు ఫైల్ చేయాలనుకుంటున్నామో లేదా ఏ ఆస్తి వివాదంలో ఉందో ఆ ఆస్తి ఏ కోర్టు పరిధిలోకి వస్తుందో అక్కడ మాత్రమే మనం కేసు ఫైల్ చేయాలి. ఉదాహరణకు మనం పార్టీషన్ సూట్ వేసుకోవాలనుకున్నాము. ఆ పార్టీషన్ ఏ ప్రాపర్టీ మీద వేస్తున్నామో ఆ ప్రాపర్టీ ఏ కోర్టు పరిధిలోకి వస్తుందో అక్కడే ఫైల్ చేయాలి. లేదా మనకు 3-4 జిల్లాల్లో ప్రాపర్టీస్ ఉన్నాయనుకోండి, అప్పుడు ఏదైనా ఒక జిల్లా కోర్టులో మాత్రమే కేసు ఫైల్ చేసుకోవాలి. లేదా మార్టిగేజ్ చేశారు, తిరిగి అప్పులు చెల్లించటం లేదు, ఆ సందర్భంలో మార్టిగేజ్ ప్రాపర్టీ ఏ కోర్టు పరిధిలోకి వస్తుందో అక్కడ మాత్రమే కేసు ఫైల్ చేయాలి. అగ్రిమెంట్ ఆఫ్ సేల్ మీద అగ్రిమెంట్ చేసిన వ్యక్తి తిరిగి మనకు అమ్మకుండా వేరే వ్యక్తులకు అమ్మే ప్రయత్నం చేస్తున్నాడు, ఈ సందర్భంలో ప్రాపర్టీ ఎక్కడైతే ఉంటుందో అక్కడే కేసు ఫైల్ చేసుకోవాలి. అప్పులకు సంబంధించిన విషయాలు, ఉదాహరణకు ప్రామిసరీ నోట్ రాసిచ్చాడు, అప్పు తీసుకున్నాడు, తిరిగి చెల్లించమంటే చెల్లించడం లేదు, ప్రామిసరీ నోట్ ఏ ప్రాంతంలో రాశామో ఆ ప్రాంతం ఏ కోర్టు పరిధిలోకి వస్తుందో అక్కడ కేసు ఫైల్ చేయాలి. లేదా మన స్థిర నివాసము, అప్పు ఇచ్చిన వ్యక్తి యొక్క స్థిర నివాసం ఎక్కడ ఉంటుందో అక్కడ ఫైల్ చేయొచ్చు. లేదా అప్పు తీసుకున్న వ్యక్తి ఎక్కడ ఉంటాడో ఆ ప్రాంతం ఏ కోర్టు పరిధిలోకి వస్తుందో అక్కడ కేసు ఫైల్ చేయొచ్చు. ఇలా సివిల్ కేసులు అనేవి కాజ్ ఆఫ్ యాక్షన్ ని బట్టి, వివాదానికి సంబంధించిన అంశాలను బట్టి కేసు ఫైల్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో ఇలాంటి అంశాలను, చట్టపరమైన సమస్యలకు పరిష్కారాల పుస్తకంలో మీకు అర్థమయ్యే భాషలో ఈ పుస్తకం రాసి వివరించడం జరిగింది. ఈ పుస్తకం కావాలనుకుంటే ఇక్కడ కనిపిస్తున్న నెంబర్ కాల్ చేసి ఈ పుస్తకాన్ని మీరు పొందవచ్చు. మీకు అర్థమయ్యే భాషలో ఈ పుస్తకాన్ని నేను